నమస్తే ఏం లేదన్నా, జగన్ గారు హయాం వచ్చినాక అభివృద్ధి అనేది ఎలా ఉంది? జగన్ రెడ్డి అభివృద్ధి అనేది అడ్రస్ లేదు. సంక్షేమం అంటే ఆయన దృష్టిలో నవరత్నాలు. సంక్షేమం అంటే అది కాదు. మనం ఒక వ్యక్తికి సంక్షేమం చేసామంటే ఆ సంక్షేమం ద్వారా కుటుంబం బాగుపడాలి, ఆ సంక్షేమం ద్వారా ఆదాయం రాదు. ఈయన ఇచ్చే 5,000 వల్ల ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి. ఈయన అన్ని నకిలీ రత్నాలు. ఈయన సంక్షేమం అంతా మోసగారి సంక్షేమం. సంక్షేమం అంటే ఏంటి? ఒక బిడ్డకి విదేశాలకి పంపిస్తుంది, ఓ 10-15 లక్షలకి పంపిస్తే ఆ కుటుంబం బాగుంటుంది. లేదు, బీసీ కార్పొరేషన్ ద్వారా ఒక 2 లక్షలు లోన్ ఇస్తే ఏ బడ్డీ కొట్టు పెట్టుకుంటే ఆదాయం వస్తుంది. ఈయన 5,000తో ఏం చేయాలి చెప్పండి? ఈయన ఇచ్చే 10,000తో ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఇంకో పక్కన ఇస్తాడు, 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు తీసేసుకుంటాడు ఒక కుటుంబం దగ్గర. లెక్క రూపాయన కావచ్చు, వాళ్ళు 50 రూపాయలు ఉన్నటువంటి క్వార్టర్ పేదవాడు తాగేది 250. 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెట్టారు, 4 సార్లు ఆర్టీసీ పెట్టారు. నిత్యావసర వస్తువులు ఆకాశం పెడుతున్నారు. అదేవిధంగా వాళ్ళు డీజిల్ కానీ, గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, ఇంటి పన్ను కానీ, పొలం పన్ను కానీ, ఆఖరికి చెత్త మీద కూడా పన్నేసినట్టు చెప్పండి. సంక్షేమం ఏంటి చెప్పండి? సంక్షేమం అడ్రస్ ఎక్కడ ఉంది? అభివృద్ధికి అడ్రస్ ఎక్కడ ఉంది? గతంలో అభివృద్ధి అంటే ఏంటి? 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు, ప్రతి గ్రామంలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రం పెట్టి చెత్తనంతా తీసుకెళ్తే ఎరువైతే అది ఆదాయం ఉంటుంది. పంచాయతీ బిల్డింగ్లు పెట్టాం, అంగన్వాడీ బిల్డింగ్లు పెట్టాం, శిశు సంక్షేమ భవనాలు పెట్టాం. ఉపాధి హామీలో దేశంలోనే పెద్ద ఎత్తున గ్రామీణాభివృద్ధి చేసి దేశంలో నెంబర్ 1 వచ్చాం. ఇవాళ ఎక్కడ చూడండి, ఈ రోడ్లు చూడండి, ఎక్కడన్నా ఒక రోడ్డు బాగుందా? ఇవాళ ఈ ఉపాధి హామీ డబ్బుని సెంటు పట్ల పేరుతో మొత్తం మట్టి పట్టబోతుల్లో మట్టి వేసుకొని దేగూడివాడి నియోజకవర్గంలో ఉపాధి హామీలో కోట్ల దోపిడీ చేసినటువంటి దుర్మార్గుడు ఈ కొడాలి నాని. ఉపాధి హామీ డబ్బులన్నీ కొట్టేశాడు. అదేవిధంగా తీసుకుంటే ప్రతిసారికి ప్రధానంగా రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు? ప్రతి ఒక్కరికి రైతులకు అండగా ఉండటం కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసామన్నారు. సంబంధించినంత వరకు మన తుఫాను కూడా రావడం జరిగింది. రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి ముందస్తుగా సమాచారం కానివ్వండి, రైతు భరోసా కేంద్రాల నుంచి భరోసా కానివ్వండి, లేకపోతే లేదు తుఫాను వచ్చిన తర్వాత పంట నష్టపోయిన పొలాల దగ్గరికి వెళ్ళి సంబంధించినంత వరకు సమాచారం కానీ తీసుకోవడం జరిగిందో ఎలా ఉందంటారు? అసలు నాకు తెలిసిన దగ్గర నుంచి రైతు ధాన్యం పండిస్తే అమ్మి నెల డబ్బుల కోసం ఎదురు చూస్తుంది ఈ ప్రభుత్వంలోనే. ఎవడైనా ధాన్యం అమ్మితే 1 రోజు 2 రోజు పెట్టుబడికి కావాలి కదా. ఈ గవర్నమెంట్ ఏమిస్తుందో పెట్టుబడికి చెప్పమానండి? ఏమైనా సబ్సిడీలు ఇస్తుందా? మొత్తం సబ్సిడీలన్నీ రద్దు చేశారు. అగ్రికల్చర్ సబ్సిడీ, వ్యవసాయం మీద వచ్చే సబ్సిడీలు రద్దు చేశారు. ఇవాళ కౌలు రైతు ఆత్మహత్యలో దేశంలో 2వ స్థానంలో ఉండం, రైతు ఆత్మహత్యలో 3వ స్థానంలో ఉండం, పెట్టుబడి లేక అల్లాడిపోతున్న దీంట్లో దేశంలో 1వ స్థానంలో ఉండం. ఇంకేంటి రైతు అభివృద్ధి ఏంటి చెప్పమనండి? మొన్న వచ్చినటువంటి ఏదైతే తుఫాను వచ్చిందో పంట బోధులన్నీ పొడిపోయినాయి. గతంలో సాగునీటి సంఘాల ద్వారా పంట బోధులు కానీ, పంట కాలువలు కానీ పెద్ద ఎత్తున తొలగించి రైతులకు అండగా నిలబడ్డాం. ఇవాళ ఏముంది? మొన్న కేవలం ఆ బోధులు సరిగ్గా తోమపోవటం వల్ల వచ్చిన నీరంతా కూడా పొలాల్లో నిలబడి రైతు కుదేలైపోయాడు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఇవాళ రైతు ధాన్యం బస్తా ఎంత కొంటున్నారు? 200-300 తగ్గించుకుంటున్నారు. ఇవాళ రైతు భరోసా కేంద్రంకి వెళ్తే మిల్లుకి వెళ్ళమంటారు. ఆ మిల్లు గాడేమో తేమ శాతం ఇంత ఉంది కాబట్టి మీకు 200-300 తగ్గుతాను. ఇవాళ ఒక్కొక్క రైతు ఎకరానికి 10,000 నష్టపోతామన్నాడు. ఆ విధంగా ఇంకేంటి బొంగు వీళ్ళు చేసింది ఏం చెప్పమానండి? ఇవాళ రైతుకి ఏంటి? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రేపు రైతుకు పెట్టుబడి ఇస్తానన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఎవరో ప్రతి ఒక్క రైతు గుండె మీద చేసుకుని ఆలోచించమనండి. గిట్టుబాటు ధర ఉంది, సబ్సిడీలు ఉండి కొన్న పంటని వెంటనే డబ్బులు ఇచ్చారు. రైతుకు కావాల్సిన చేతినిచ్చాం. సాగునీటి సంఘాల ద్వారా ఆ రోజున మరి పోలవరాన్ని 72% పూర్తి చేసాం. ఇవాళ రివర్స్ టెండర్ అన్నాడు. ఏం పీకాడు చెప్పండి? మొత్తం సర్వనాశనం చేశాడు. పోలవరాన్ని ముంచేశాడు, రాజధానిని చంపేశాడు. మరి ఇవాళ ఆ రోజున పట్టిసీమ 6 నెలల్లో గోదావరి తల్లిని కృష్ణమ్మ తీసుకొచ్చి ఈ ప్రాంతం డెల్టా రైతాంగాన్ని అందరూ అరువుగా ఆడుకున్నాం. ఇవాళ ఏముంది చెప్పండి? ఇవాళ అదే పట్టిసీమనే 4 సంవత్సరాలు మూసేసి 5వ సంవత్సరం తీపోతుంది, రైతులు తంతారని చెప్పి మొన్న ఓపెన్ చేశాడు. ఏంటి తొక్క ఈయన చేసింది? అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా మన రాష్ట్రంలోనే కొన్ని ప్రాంతాల వారీగా, జిల్లాల వారీగా కరువు ప్రాంతాలు ఏర్పడినాయి. సంబంధించినంత వరకు ఈ కరువు ప్రాంతాలను కేంద్రానికి నివేదించింది లేదు. దీనిపైన సీఎం గారు మౌనంగా ఉన్నారు. దాని మీద మీరు అసలు ఈయనకి వ్యవసాయం గురించి ఏం తెలుసండి? ఇప్పుడు కరువు ప్రాంతం అని ఈయనకేముంది? ఈయన కరువు లేదు, ఈయన దిట్టంగా సంపాదించుకున్నాడు. ఎందుకంటే లెక్కర్ మీద సొంత వ్యాపారం చేసుకుంటున్నాడు. అలా మా సొంత మనుషులు పెట్టుకున్నాడు, సొంత బ్రాండ్లు పెట్టుకున్నాడు, వ్యాపారం చేసుకున్నాడు. అదేవిధంగా పొలాలు ఈ సెంటు పట్ట
ఈయన మాత్రం భావంతులు 10 భావంతులు ఉండి పేదవాడు మాత్రం సెంటు దాంట్లో ఉండాలి. ఎందుకంటే ఈయన పేదవాడు కాబట్టి వీళ్ళేమో పెత్తందారులు కాబట్టి సెంటులో సరిపోతారు. ఆయన పేదవాడు కాబట్టి 10 భావంతులు కావాలి ఆయనకి. చెప్పండి ఏంటి ఆ రోజున ఏం చెప్పాడు, ఏం మాయ మాటలు చెప్పాడు. ఇవాళ ఏమైంది చెప్పండి. వాళ్ళు కనీసం సెంటు పట్టాలో కనీసం ఆ మేరకడ్డ ఉపాధి హామీ డబ్బులని దీంట్లో తగలబెట్టేశారు. మొత్తం వాళ్ళే దోపిడీ చేశారు. మొత్తం ఆ విధంగా లిక్కర్ మీద కానీ శాండ్ మీద కానీ వైన్ మైన్ మొత్తం అన్ని దోపిడీ చేశాడు దొంగ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ 5 లక్షల కోట్లు దోపిడీ చేశాడు. అదేవిధంగా ఆయన అక్కడ చేస్తూ ఉంటే ఇక్కడ చిన్న దొంగలు ఉన్నారు కదా, అక్కడ ఆయలి బాబా, ఇక్కడ 40 దొంగలలాగా ఈ కొడాలని ఇక్కడ మా తోటలూరులో ఇసుకని మరి శివుడు రథాలను పెట్టి దొంగల దోపిడీకి ఇసుక తోలేశాడు. ఇక్కడ క్యాసినో, అదేవిధంగా పేకాట, జోదం, కోడి పందాలు. ఒకటేంటి ఎక్కడో క్యాసినో ఇక్కడ తీసుకొచ్చి చూపించాడు. అంటే ఏంటంటే ఇవాళ అంటే అసలు దాంట్లోకి వెళ్ళట కింద ఇవాళ చూపుతున్నారు మీ మీటింగ్లో 5,000 10,000 టికెట్ అండి. అంటే జేబులు కొట్టే దొంగలు ఇవాళ రాజకీయ నాయకులు. ఇవాళ ఒకటే, ఇవాళ మంత్రి లేరు, అసలు ఏ మంత్రి ఎవరికి తెలవదు. ఇవాళ 5గురే ముఖ్యమంత్రికి చెబితే 5గురు, సుబ్బారెడ్డి, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదేవిధంగా మిథున్ రెడ్డి, మరి అదేవిధంగా మన విజయసాయి రెడ్డి. 5గురే సామంతరాజులు వీళ్ళు. ఈ 5గురే 5 ముక్కలు చేసాడు. 5 ముక్కలు చేసి 5గురికి ఇచ్చాడు. బీసీలకి ఏమి ఇచ్చాడు చెప్పమనండి. తిరుపతి దేవస్థానం మేము బీసీలకి ఇచ్చాం. ఆ రోజున సుధాకర్ యాదవ్కి ఇచ్చాం. ఈయన ఎవరికి ఇచ్చారు చెప్పమనండి. ఈయన వైవి సుబ్బారెడ్డి వాళ్ళ పెద్ద బాబాయ్, ఇప్పుడేం భువన కరుణరావు గారి చిన్న బాబాయ్. అట్టగే ఏపీఐసి రెడ్లకి, తొడా రెడ్లకి, అదేవిధంగా మన హౌసింగ్ కార్పొరేషన్ రెడ్లకి ఆ రోజు మేము రామయ్య గారికి ఇచ్చాం. మీరు కావాలంటే చూసుకోండి, ప్రతి కార్పొరేషన్ ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఇచ్చాం. వీళ్ళందరూ రెడ్లకి ఇచ్చాడు. తర్వాత సలహాదారులు వేసుకున్నారు. ఎవరు ఈ సలహాదారులు అందరూ ఎవరో? వీళ్ళు జనాల సొమ్ములు తిని తెలుగుదేశం పార్టీని విమర్శిస్తా ఉన్నారు. వీళ్ళు సలహాదారుల, వీళ్ళ సలహా ఏంటంటే ఎట్టా దోసుకోవాలి ఎట్టా దాచుకోవాలని వీళ్ళ సలహా అంతే. అదేవిధంగా తీసుకుంటే మీరు అన్నట్టుగానే రైతులకు అండగా ఉండటం కోసం చంద్రబాబు గారు హయాంలో తీసుకొచ్చే పోలవరం ప్రాజెక్ట్ని 70% పైగా కంప్లీట్ అయిపోయిన పోలవరం ప్రాజెక్ట్ని ఉన్న 30% 3% కూడా కంప్లీట్ చేయని పరిస్థితి. ఇదే పోలవరం ప్రాజెక్ట్ కింద 2 మంత్రులు, ఒకరు వచ్చారు అనిల్ కుమార్ యాదవ్ గారు, ఒకరు వచ్చారు కంబాటి రాంబాబు గారు. అసలు పోలవరం గురించి పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరు ఇప్పుడు ఎందుకు పట్టించుకోవాలి పోలవరం గురించి వాళ్ళు? ఇప్పుడు ఆయన వచ్చాడు, అనిలా నువ్వు చెప్పావుగా, అనిల్ కుమార్ యాదవ్ ఆయన వచ్చాడు. ఎప్పుడు వచ్చాం కాదన్నా గుడిలెట్టి దిగిందా లేదన్నాడు, దించాడు, వెళ్ళిపోయాడు, సగం ముంచేశాడు. ఇంకో వచ్చాడు సంబరాలు రాంబాబు, పండగ వస్తే చాలు ఇక ఆయనకి కావాల్సిన డ్యాన్స్. పోలవరం గురించి వాళ్ళకేం తెలుసమ్మా. ఆ రోజున దేవినేని ఉమామహేశ్వరరావు గారు భారీ నీటిపారుదల శాఖ మంత్రి, చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారం పోలవరం పెట్టి 73% పరుగులు పెట్టించాం. అనేక చోట్ల ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా కాలువలో డబ్బులు వస్తాయని తవ్వుకున్నారు. కొన్ని చోట్ల తగాదు ఉండే వదిలేశారు. ఆ తగాదాన్ని పరిష్కరించింది చంద్రబాబు నాయుడు గారు. అన్ని కూడా సెటిల్ చేసుకుంటూ వచ్చారు. కాబట్టి పట్టిసీమ నీళ్లు ఇక్కడికి వచ్చినాయి. వీళ్ళకు చిత్తశుద్ధి లేని వాళ్ళు, వీళ్ళకి పోలవరం అంటే ఏంటో తెలీదు. ఇవాళ చూడండి, ఏ రోజున మాట్లాడా అంబటి రాంబాబుకి ఏం తెలుసు, అనిల్కి ఏం తెలుసు. కాబట్టి ఏంటంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయి ఇవాళ యువత జాబ్ క్యాలెండర్ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. నిరుద్యోగ భృతి ఎత్తేసాడు. ఖచ్చితంగా అందుకని చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఆ దమ్ము ఆయనకుంది.